వెల్కమ్ టు ఆర్ఎస్ఎన్ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం. మా చంద్రన్న వీడియో అన్నపూర్ణ మునుగుడిది ఇది వీడియో ఏమన్నా అన్న అర్సండి వీడియో నిలుస్తుంది మేడం చూడండి ఒకసారి. ఎట్లా ఉండవు కనపడలేదు అందరూ వస్తున్నారు. తీసేది అందరినీ తీసేది మేము గవర్నమెంట్ హాస్పిటల్ మదనపల్లి జీజీహెచ్లో గత 7 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాము. మేము జాయిన్ అయినప్పుడు మాకు శాలరీ వచ్చింది 34,000 కాంట్రాక్ట్ బేసిస్లో వచ్చిందండి. ఇప్పుడు వచ్చింది 38,000 వస్తుంది ప్రస్తుతము. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమి కానీ ఇంక్రిమెంట్ కానీ అసలు ఏమీ ఇవ్వలేదు. అసలు శాలరీ అసలు బెనిఫిట్స్ ఏమీ లేవు మాకు. ఈహెచ్ఎస్ కానీ పిఎఫ్ కానీ ఏం బెనిఫిట్స్ లేవండి. ఇంతవరకు అసలు 2011లో లాస్ట్ మాకు రెగ్యులర్ నోటిఫికేషన్ వచ్చింది. ఇంతవరకు రెగ్యులర్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు మాకు. దయవుంచి గత 16 సంవత్సరాల నుంచి మాకు రెగ్యులర్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. గవర్నమెంట్ ఒకసారి మా సమస్యలను గురించి ఆలోచించి అన్ని పరిష్కరించాలని ఉన్నాము. మేము జాయిన్ అయినప్పుడు మా రెంటు 3,000 4,000 ఉన్నింది. ఇప్పుడు 6,000 7,000 పెరిగింది. అన్ని కూరగాయలు పెరిగాయి. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. వాళ్లకు ఫీజులు పెరిగాయి. కానీ మా జీతం మాత్రం అరాకొర జీతాలతోనే అలానే ఉన్నాము. మేము ఎలా పనిచేయాలి? ఇప్పుడు అందరికీ పెరుగుతున్నాయి. టీచర్స్కి అందరికీ రెగ్యులర్ నోటిఫికేషన్ వస్తుంది. మాకు మాత్రమే ఒక హెల్త్ డిపార్ట్మెంట్లోనే ఇంతవరకు రెగ్యులర్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. మొన్న 2014 వరకు కూడా రెగ్యులర్ చేశారు. కానీ అందులో కూడా మా స్టాఫ్ నర్సెస్ అనేది ఒక్కరు కూడా రెగ్యులర్ అవ్వలేదండి. దయవుంచి ఇప్పుడున్న నారా చంద్రబాబు నాయుడు గారు కానీ హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు కానీ మా సమస్యలను చూసి పరిష్కరించి మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని విన్నపం చేసుకుంటున్నాము. ఇప్పుడు మేము శాంతియుతంగానే ధర్నా చేస్తున్నాము. మమ్మల్ని సమస్యలన్నీ చూసి మమ్మల్ని పిలిచి మా డిమాండ్లను పరిశీలించి మాకు ఏదైనా న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. అలా చేయని పక్షంలో ఇంకా వినూత్నంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రయత్నిస్తామని విన్నపం చేసుకుంటున్నాము.